జనవరిలో అకౌంట్లలోకి డబ్బులు. మత్స్యకారులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. జనవరిలో మత్స్యకార భరోసా పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. సచివాలయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మత్స్య పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరిలో మత్స్యకార భరోసాను లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. పశువులు, గొర్రెలకు జనవరిలో టీకాలు వేయాలన్నారు. వీటితో పాటు ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ ఇస్తామన్నారు. మత్స్యకారుల ఇంధన రాయితీ కోసం 7 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చేప పిల్లల పంపిణీ చేపడతామన్నారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని, పశువుల ఆసుపత్రుల కోసం భవన నిర్మాణాలు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పెంపొందించాలన్న మంత్రి, తద్వారా మేలైన పశు జాతులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టడం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించేందుకు నివేదికలు పంపాలన్నారు. ఏపీ సీడ్స్, మార్క్ ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా రబీ, ఖరీఫ్ సీజన్ల ముందు జిల్లా స్థాయిలో సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలు, ఎరువుల అంచనా నివేదిక ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత పెరుగుపరచాలని, చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించాలన్నారు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోదాములు అద్దెకివ్వాలని అధికారులను ఆదేశించారు.